న్యూస్ ఛానల్ AMS AP న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. DSP ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమందేపల్లిలో DSP ఆధ్వర్యంలో దాదాపు 60 మంది పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రజలలో అవగాహన కల్పిస్తూ ముఖ్యంగా యువత మత్తుకు బానిస కాకుండా తమ తల్లిదండ్రులే పిల్లలు ఏమి చేస్తున్నారో గమనించాలని పెనుగొండ DSP అన్నారు. తమ పిల్లలు మత్తుకు బానిస కాకుండా వారు చెడు మార్గంలో నడవడానికి ఆస్కారం లేకుండా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. కొత్త వ్యక్తులకు ఇల్లు అద్దెకు వచ్చేటప్పుడు వారి ఆధార్ కార్డు తీసుకుని అద్దెకు ఇవ్వాలని, కొద్ది రోజులు వాళ్ల ప్రవర్తనను గమనించాలని హెచ్చరించారు. కార్డన్ సెర్చ్లో భాగంగా పలు వాహనాలను తనిఖీ చేసి రికార్డులు సరిగా లేని వాహనాలను సీజ్ చేయడం జరిగిందని DSP అన్నారు. కానీ ఎవడో పక్కన ఉంటాడు, చూడు తాగి చూడు నమిలి చూడు భలే ఉంటుందని చెప్పి ఒకడెవడో తప్పున్నాయాలు ఒక పిల్లోని నేర్పిస్తాడు. వాడు చేసిన పనికి అదే ఇది ఎక్కువ గురి అయ్యేది ఎవరో. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి ఆధారపరచడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే, ప్రభుత్వం వజ్రప్రహార్ అనే ఒక కార్యక్రమం అని చెప్పి, పాన్ పరాగ్ అని చెప్పి, కైని అని చెప్పి, గుట్కా అని చెప్పి అవన్నీ వేసుకొని అవి దాని తర్వాత పిల్లలు లేదా ఇతర మత్తు పదార్థాలకి అలవాటైపోయేసి గ్రామాల్లో లేకపోతే ఇట్లాంటి కొంచెం పట్టణ ప్రాంతాలు ఎవరైతే దీన్ని సరఫరా చేస్తారో, ఎవరైతే దీనిపైన నిఘా కోసం ఈరోజు మన జిల్లా SP గారి ఆదేశాల మేరకు గ్రామంలో పలు ప్రాంతాల్లో తనిఖీ చేయడం జరిగింది. ప్రాంతాల్లో ఎవరైతే నివాసం ఉంటూ ఇతర ప్రాంతాల్లో నేరాలు చేసేవాళ్ళు కావచ్చు, లేదా వాహనాలు ఏవైతే సరైన రికార్డ్, ఈ కార్యక్రమానికి అటెండ్ కావాలని ఎందుకు కోరుకుంటున్నామంటే, మగవాళ్ళు పనులకు పోయేస్తారు, వాళ్ళు చూసుకునే శ్రద్ధ కన్నా కూడా తండ్రి చూసుకునే శ్రద్ధలో ఎక్కువ ఇంట్లో ఉంటూ పిల్లల పట్ల వాళ్ళు శ్రద్ధ తీసుకుంటున్న ఉద్దేశంతోనే వాళ్ళు ఇంట్లోనే వాళ్ళ యొక్క పనులన్నీ ఇంట్లోనే ఉంటారు. మనం బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంటాం, పేపర్లు చదువుతూ ఉంటాం, ఎక్కువ మందితో మనం తిరిగి కలుస్తూ ఉంటాం. కాబట్టి మనకు బయట జరుగుతున్న విషయాలు తెలుసు. వాళ్ళకి కానీ దీన్ని కానీ తెలియపరిస్తే, వాళ్ళని కానీ మనం ఈ విషయాల గురించి వాళ్ళకి తెలియపరిస్తే, వాళ్ళు ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పి పిల్లల్ని ఖచ్చితంగా వాళ్ళు సరైన పనులకు పోయేస్తారు. వాళ్ళు పిల్లల పట్ల వాడే నీకు రేపు పొద్దున ఇబ్బంది పెడతాడు. ఈరోజు బ్రాంచ్ షాప్లో మనకు 50 రూపాయలు దొరుకుతుందని అన్యాయం చేస్తాడు. సో ఎవరు వేరే వాళ్ళ కుటుంబ సభ్యులు కారు, అంతా మీ ఊరోళ్ళు, మీకు అంతా కూడా మధ్య ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. రవి పేరు బండి గుర్తులేదు సార్, చూడలేదు సార్. ఈ వజ్ర ప్రహార్ అనేది ఏంటంటే, ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో, మాదక ద్రవ్యాలు అంటే మత్తు కలిగించే పదార్థాలు, అవి గంజాయి కావచ్చు లేదా ఇతర డ్రగ్స్ కావచ్చు. ఈరోజు చిన్న